ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలు కులగణనలో పాల్గొనని బీఆర్ఎస్ పార్టీని త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడించాలని వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు। రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కృతజ్ఞత ర్యాలీ చేపట్టారు। సిరిసిల్ల పాత బస్టాండ్ నుండి ప్రారంభమైన ఐటీ ర్యాలీ పెద్ద బజార్ గాంధీ చౌక్ మీదుగా అంబేద్కర్ చౌరస్తాకు చేరుకుంది। ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు। వెనుకబడిన వర్గాలకు అండగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎల్లవేళలా ఉంటుందన్నారు। బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల కల్పనకు ఆమోదం తెలిపినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు। భారత జోడో యాత్రలో రాహుల్ గాంధీ కులగణన చేపడతామని ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సహకారం చేశారని గుర్తు చేశారు। కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుందని అన్నారు। మాది మాటల ప్రభుత్వం కాదని చేతుల ప్రభుత్వం అని దీనికి నిదర్శనమే నేడు బీసీలకు రాజకీయ విద్య ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించడం జరుగుతుందన్నారు। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ బిడ్డ కాకుండా బీసీలకు అండగా ఉన్నారని అన్నారు। అసెంబ్లీలో బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ బిల్లు ప్రవేశపెడితే దాన్ని నేను బలపరిచే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతం అన్నారు। కులగణనలో పాల్గొన్నారని టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ హరీష్ రావులను రానున్న స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు। 10 ఏళ్ల పాటు బీసీలను బీఆర్ఎస్ బీజేపీ అన్ని విధాలా విస్మరించారని ఆ రెండు పార్టీలకు బీసీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు। రాహుల్ గాంధీ గారి యొక్క నిర్ణయం మేరకు ఖర్గే గారి యొక్క ఆదేశం మేరకు ఈ రాష్ట్రంలో యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని సాకారం చేసే దిశగా మళ్ళీ కేబినెట్ పార్టీలో కులగణన చేసిన తర్వాత కేబినెట్ లో అసెంబ్లీలో ఆమోదింపజేసి ఢిల్లీకి పంపింది పార్లమెంటుకు। 4 నెలలు కావస్తుంది కానీ బీసీ సాధికారత గురించి సమసమాజ స్థాపన గురించి పెద్ద మాట్లాడుతున్న మోడీ గారు ఇంతవరకు దానిపైన స్పందించలేదు। ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళు స్పందించినంత మాత్రాన మాట తప్పకుండా మడమ తిప్పకుండా మళ్ళీ కేబినెట్ లో చర్చించి 42% రిజర్వేషన్ ను బీసీలకు కల్పించడమే ధ్యేయంగా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎట్టి పరిస్థితులలో మేము 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతామని చెప్పి నిర్ణయాన్ని ఏదైతే తీసుకున్నారో దానికి మద్దతుగా ఈ రోజు సిరిసిల్ల పట్టణంలో ఇంత పెద్ద ర్యాలీ నిర్వహించిన మీ అందరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను। ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఈ నిర్ణయం ఒక సామాన్యమైన నిర్ణయం కాదు। దేశ భవిష్యత్ రాజకీయాలను ఇలా ఒక తిప్పుతాయి వాళ్ళన్నీ కూడా। ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం, ఇది ఒక విప్లవాత్మకమైన నిర్ణయం, ఇది ఒక దేశానికి దిక్సూచిగా ఉండే నిర్ణయం। ఈ నిర్ణయాన్ని తీసుకొని ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీలు అయితే మనుగడ సాగించాలనుకుంటున్నాయో ఆ మనుగడ సాధించుకోవాలన్న పార్టీలన్నిటికీ కూడా ఇది ఒక ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ ఆ ఘనత కేవలం మన యనుమల రేవంత్ రెడ్డి గారికి మన తెలంగాణ ప్రభుత్వానికి దక్కిందని తెలియజేస్తున్నా। మొన్న బీసీ కులగణన చేపట్టగానే మోడీ గారి పీఠాలు కదిలినాయి, వారు కూడా మేము కూడా కులగణన చేపడతామని చెప్పగా తప్పలేదు। అదే మాదిరిగా కేవలం మాటలకే పరిమితం కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గాని యనుమల రేవంత్ రెడ్డి గారు గాని సామాజిక సమసమాజ స్థాపన కొరకు ఒక్క రిజర్వేషన్ ఇస్తేనే సరిపోదు, వాళ్ళను సామాజిక స్వావలంబనతోనే సరిపోదు, ఆర్థిక స్వావలంబన కూడా తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రతి పేదవాడికి కూడా ఇలా జీవించే హక్కు ఉంది। కాబట్టి ఈ రోజు ఎక్కడ లేని విధంగా దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ప్రవేశపెట్టని విధంగా ఇలా పేదవారందరికీ కూడా ఇవాళ సన్న బియ్యాన్ని ఇచ్చిన ఘనత కూడా యనుమల రేవంత్ రెడ్డి గారికి దక్కింది। ప్రతి పేదవాడికి కూడా ఉండడానికి ఇండ్లు ఉండాలని చెప్పి మళ్ళీ ఇందిరమ్మ ఇళ్లను కూడా తీసుకొచ్చి పారదర్శకంగా ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడం జరుగుతుంది। ఇవన్నీ కూడా కేవలం ఈ దేశంలో ఏదైతే రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు
జ్యోతిరావు ఫూలే గారు ఏదైతే కోరుకున్నారో ఆ దాన్ని ఈ దేశంలో తూచా తప్పకుండా అమలు చేస్తూ ప్రతి ఒక్క వ్యక్తి కూడా కులాలకు మతాలకు అతీతంగా అన్ని హక్కులను సమపాలనలో వాళ్లకు అందించాలని ఒక ఏకైక ధ్యేయంతో ఉన్న పార్టీ ఏదయ్యా అంటే ఈ దేశంలో అది కేవలం కాంగ్రెస్ పార్టీ. ఏ ఆశయంతో మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల దుష్ట దురహంకార అవినీతి అక్రమ అప్రజాస్వామిక పరిపాలనను మీరు అందమొందించి 18 నెలల క్రితం ఈ రాష్ట్రంలో ఇలా యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన వెంటనే ఏ ఒక్క హామీని కూడా తప్పకుండా మాట తప్పకుండా మడమ తప్పకుండా ఇవాళ అమలు చేసుకుంటూ వస్తుంది. గత 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అనేకమైన హామీలు ఇచ్చింది. గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తానన్నది ఇచ్చిందా? ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తానని ఇచ్చిందా? అంతకుముందున్న బీసీ రిజర్వేషన్లను 23%కి స్మరించింది. వాస్తవం కాదని నేను అంటుంది. ఇవన్నీ కూడా ఆకలింపు చేసుకున్న తర్వాత ప్రజలందరూ కూడా గ్రహించిన ఈ మోసపూరితమైన మాటలను ఇలా టక్కు టమారా గోకర్ణ గజకర్ణ మాటలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఆ అవినీతి అక్రమ పరిపాలనకు అంతమందించి మీ యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొని రాగానే మాట తప్పకుండా ఇవాళ ఒక్కొక్క పనిని ముందుకు తీసుకెళ్తుండే ఇలా పెళ్లి శాపనార్థాలు పెడుతున్నారు. ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ఈ ప్రభుత్వం ఏం లేదని చెప్పి దుష్ప్రచారాన్ని సోషల్ మీడియాల ద్వారా వారి యొక్క రాయడానికి కొన్ని పేపర్లు ఉన్నాయి, కూయడానికి కొన్ని మైకులు ఇలా టీవీ ఛానళ్లు ఉన్నాయని చెప్పి దుష్ప్రచారాలు పెడుతున్నారు. ఎన్ని ప్రచారాలు చేసినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు మొక్కవోని దీక్షతో మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఏ హామీలను అయితే నిలబెడుతుందో కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీకి అండగా మేము ఉంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం, మా కడుపులో పెట్టుకుంటాం. భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిస్తున్న కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండమని మా కడుపులో పెట్టుకున్నామని చెప్పి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరూ కూడా ప్రతి బీసీ బిడ్డ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి రాబో రోజుల్లో ఈ ప్రభుత్వానికి అండగా నిలబడేటువంటి పరిస్థితిని మనందరం తీసుకొని వచ్చి ఈ రిజర్వేషన్ ఫలితాన్ని రాజకీయంగా సర్పంచ్, ఎంపీడీసీ, జెడ్పీడీసీ, ఎంపీపీ, కార్పొరేషన్, మున్సిపల్ సంబంధించిన దానిలో 42% బీసీ బిడ్డలు గెలిచే విధంగా వచ్చినటువంటి ఈ చట్టాన్ని మనమంతా కూడా కాపాడుకోవాలని చెప్పిన మాట ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టిన పట్టు విడవకుండా 42% రిజర్వేషన్ అమలు చేసి ఈ దేశానికి రోల్ మోడల్ కావాలనుకున్న సందర్భాన్ని మీ అందరూ కూడా గుర్తు చేస్తూ, దేశంలో ఎక్కడ బీసీ కులగణన ఎక్కడ జరగలేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బీసీ కులగణని చేయమని సుప్రీంకోర్టులో రాజ్నాథ్ సింగ్ గారు మంత్రి హోదాలో దాఖలు చేసిండు మీ కులగణకు వ్యతిరేకమని. కానీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడోలో దేశవ్యాప్తంగా కులగణన జరగాలన్నప్పుడు ఇక్కడ అసెంబ్లీ సభ జరుగుతూ ఉంది. వెంటనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర సభలో బీసీ కులగణనకు ఆమోదం తీసుకొని తెలంగాణ వ్యాప్తంగా 56 రోజులు మొదటి దశ, రెండో దశలో 10 రోజులు కలిపి లెక్క తీస్తే బీసీ లెక్క పక్కాగా జరిగింది 56.36%. అందులో 42% ఈ రోజు మనకు ఆర్డినెన్స్ ఇచ్చిండ్రు. ఈరోజు చట్టం చేసుకున్నాం రాష్ట్ర అసెంబ్లీలో. ఈ చట్టాన్ని భారతీయ జనతా పార్టీ మా చిత్తశుద్ధిని మీరు అనుమానించాల్సిన అవసరం లేదు, మా చిత్తశుద్ధి ఇది అని ఈరోజు మీ ముందు పెట్టినాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది. జంతర్ మంతర్ దగ్గర బీసీ సంఘాలందరూ జార్జి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ దగ్గర ఈరోజు తెలంగాణ రోల్ మోడల్ అయింది, కులగణన చేసింది, 42% రిజర్వేషన్ కూడా అమలు చేస్తూ చట్టం చేసింది. ఈ దేశానికి ఆదర్శంగా ఉంది. ఇక మీదే తరువాయి ఈ రోజు బీజేపీ ప్రభుత్వంలో
రాజ్యాంగ సభను జరిపి షెడ్యూల్ 9లో చేర్చాలంటే ఇప్పటికీ కూడా చేర్చని బీజేపీ ఈసీల పైన ప్రేమ ఉందా? దయచేసి ఆలోచన చేయవలసింది కోరుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ అసలు కులగంలో పాల్గొనలే, కేసీఆర్ రాలే, ఈ సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ కూడా కులగంలో పాల్గొనలే. మన బీసీలపై ప్రేమ లేని వీళ్ళు ముసలి కన్నీళ్లు కారుస్తున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలకు వచ్చే పంచాయతీ ఎన్నికల్లో తగిన శాస్త్రి బీసీ బిడ్డలు చేస్తారని చెప్పిన మాట సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇప్పటికీ మించిపోయింది లేదు. ఈరోజు మా చేతులు ఉన్నటువంటి అస్త్రాలన్నీ కూడా వాడుతూ బీసీల అభివృద్ధి కోసం పాటుపడుతున్నాం. మీ చేతులు ఉన్నటువంటి అస్త్రం రాజ్యాంగ సభను జరపండి, 9th షెడ్యూల్ చేయించండి. కులగణనకు వ్యతిరేకమైన బీజేపీ భారతీయ జనతా పార్టీ మీ కులగణన చేయమని ఏకంగా సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇచ్చింది రాజ్నాథ్ సింగ్ రూపంలో. కానీ ఈరోజు మన దెబ్బకు, మన కాంగ్రెస్ పార్టీ దెబ్బకు, మన రాహుల్ గాంధీ గారి దెబ్బకు, మన రేవంత్ రెడ్డి గారి దెబ్బకు దేశవ్యాప్తంగా జనాభా లెక్కతో కులగణన కూడా జరుపుతూ ముందుకొచ్చిందంటే అది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే తీసుకుంటున్నటువంటి కార్యక్రమం నిజమని ముందుకు పోతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ కూడా ఒక మెట్టు దించిన మరో మెట్టు కూడా రాజ్యాంగ సభను జరిపి చేసి తీరాల్సిందని చెప్పండి. రేవంత్ రెడ్డి గారు అన్న అనేక సందర్భాల్లో మనం కూడా సిరిసిల్ల వేదికగా నిర్ణయిద్దాం. బీజేపీ కేంద్రం ఉన్నటువంటి మీకు అవకాశం ఉంది ఆర్టికల్ 9 షెడ్యూల్ మార్చి రాజ్యాంగ సభలు చేర్చుకొని. ఒకవేళ మీరు మార్చకపోతే మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాక మేము ఈ ఆర్టికల్ 9లో రాజ్యాంగ సభను జరిపి చేర్చుకుంటామన్నమాట. రేవంత్ రెడ్డి గారు అన్న మాటను కూడా గుర్తు చేస్తూ ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో బీసీలంతా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడదు అనమాట. ఆనాడు కూడు గూడు గుట్ట నినాదం కానీ, గరీబీ అటవడం నినాదమే కానీ, ఈరోజు రాజ్యపాలన రద్దు కాని ఈ విధంగా పేదలకు అనేక కార్యక్రమం చేసింది కాంగ్రెసే. ఈ రోజు బీసీలకు కూడా అభివృద్ధి కోసం పాటుపడుతుంది కాంగ్రెస్. కాబట్టి మనమంతా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడమని మాట సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినటువంటి సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి కేకే మహేందర్ రెడ్డితో పాటు పట్టణ మండల అందరికీ కూడా నా వైపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుపేదలకు మంజూరు చేసిన 2 పడక గదుల ఇంటిని తిరిగి ప్రభుత్వం ఇతరులకు ఇచ్చే ప్రయత్నాన్ని విరమించుకోవాలని ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు బొంపెల్లి సురేందరరావు అధికారులను కోరారు. ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన నాంతాబాద్ బాలలక్ష్మి మహిళకు గత 3 సంవత్సరాల క్రితం గులాబీ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ మంజూరు చేసింది. ఆ ఇంటిని ప్రస్తుతం ఇతరులకు ఇచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని విరమించుకోవాలంటూ పట్టణ గులాబీ నాయకులు తహసీల్దార్ సురేష్, పంచాయతీ కార్యదర్శి రమేష్ లకు వినతి పత్రం ఇచ్చారు. ఆ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 3 ఏళ్ల క్రితం నాంతాబాద్ బాలలక్ష్మి అనే మహిళకు డబుల్ బెడ్రూమ్ మంజూరైంది. దీంతో తన కుమారుడు సంజీవ్ తో కలిసి ఉంటుంది. గత 6 నెలల క్రితం బాలలక్ష్మి అనారోగ్యంతో మరణించగా కుమారుడు ఒక్కడే ఆ ఇంట్లో ఉంటున్నాడు. దీంతో అతనిని ఇతరులకు పంపిణీ చేయడానికి సిద్ధమవుతున్నారని వెల్లడించారు. నిరుపేద సంజీవ్ నుంచి ఆ ఇంటిని తీసుకోవద్దని అధికారులను కోరినట్లు వెల్లడించారు. లేని ఎడల సంజీవ్ కు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు సర్వర్ పాషా, మాజీ మండల అధ్యక్షులు కొమ్ము బాలయ్య, పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ గాండ్ల సుమతి, మాజీ పట్టణ అధ్యక్షులు గూడూరి భరత్, యూత్ విభాగం మండల అధ్యక్షులు శీలం స్వామి, కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మనోహర్, నాయకులు రమేష్ రెడ్డి, కోడె శ్రీనివాస్, మహమ్మద్ జహంగీర్, పల్లె సత్యం గౌడ్, గాడిచర్ర దేవయ్య, దూరగల్ల బాలయ్య, తాళ్లరాజు తదితరులున్నారు. డబల్ బెడ్రూమ్లలో అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ఈ సంజీవ్ అనే క్యాండిడేట్కు ఇల్లు కేటాయించడం జరిగింది 3 సంవత్సరాల క్రితము. అంటే గ్రామ పంచాయతీ తీర్మానము ప్లస్ ఎంఆర్ఓ గారి సైన్ కూడా పెట్టి అప్పుడు వాళ్ళ తల్లి గారు కూడా ఉండ్రి, వాళ్ళ తల్లి గారు తను ఇద్దరు కలిసి ఆ ఇంట్లోనే ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఈయన ఖాళీ చేయించేసి వేరే వాళ్ళకి అలాట్ చేస్తాం, ఈయన ఒక్కడే ఉంటున్నాడు అని చెప్పేసి అంటున్నారంట. కానీ అది పద్ధతి కాదు. ఎందుకంటే వాళ్ళ తల్లి చనిపోయి 8-9 నెలలు అవుతుంది. ఆ సంవత్సరికం కూడా కాలేదు. ఇప్పుడు సంవత్సరికం అయిన తర్వాత అతను మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆల్రెడీ పెళ్లి చేసుకుంటే అదే ఇంట్లో ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఆ ఉన్న ఇంట్లో నుంచి ఖాళీ చేయించి వేరే వాళ్ళకు అలర్ట్ చేయడం కూడా పద్ధతి కాదు. ఎందుకంటే ఇది ఈయన పూర్తిగా బీద కుటుంబం, బీదవాడు, ఏం లేనోని తీసుకుపోయి బజార్లో వాడేయడం అనేది సమంజసం కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఎంఆర్ఓ గారికి ఈఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే
బీద కుటుంబాలను తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళని బయట వేయడం అనేది సమంజసమైనటువంటి విషయం కాదు. కాబట్టి ఈ సందర్భంగా మేము అందరికీ అధికారులను కూడా వేడుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఉన్నటువంటి కుటుంబం వాళ్ళ తల్లిని కోల్పోయిన బాధలనే ఉన్నాడు. మరి అలాగే తనకు ఆరోగ్యం కూడా సరిగా ఉండదు, ఆరోగ్యం కూడా బాగాలేక ఉన్నాడు. కాబట్టి ఆయన తీసుకొచ్చి మనం ఖాళీ చేయించి వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్తాబాద్ సంబంధించినటువంటి ఒక నిరుపేద అహ్మదాబాద్ మన సంజీవ్ అని చెప్పి ఒక నిరుపేద ఉంటాడు. అతనికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2022 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఎంఆర్ఓ గారు అప్పుడున్నటువంటి పాలకవర్గం తీర్మానం ద్వారా ఎంఆర్ఓ గారి అనుమతితో మరి అతడికి 2 BHKలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఒక ఇల్లును కేటాయించినటువంటి సందర్భం. అతడు చాలా నిరుపేద. మరి అతని యొక్క తల్లి కూడా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండే. ముస్తాబాద్లో ఎస్సీ వాడకట్టుకు మారుమూలకు ఒక ఇంట్లో ఉండే. ఆ ఇల్లు కేటాయించకపోతే ఆమె కిరాయి ఉన్నటువంటి ఇంట్లో మరణించేటువంటి సందర్భంలో ఉండే. అటువంటి నిరుపేదను గుర్తించి అప్పటి ప్రభుత్వం నిరుపేదలకు ఏదైతే 2 BHK ఇవ్వాలనేటువంటి నిబంధనల మేరకు అప్పటి ప్రభుత్వం ఆలోచనల మేరకు ఈ సంజీవ్ గారికి ఇల్లు కేటాయించడం జరిగింది. 2022లో అతని తల్లిదారు వచ్చి ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది అందులో ఉండబట్టి. ఒక 6 నెలల క్రితం అతడి తల్లి క్యాన్సర్ వ్యాధితో మరణించినటువంటి సందర్భం. ఇప్పుడు తల్లిదండ్రి లేక నిరుపేదగా ఒక అనాథగా కేవలం ప్రభుత్వం ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఒక్కటే ఆధారంతో బతుకుతూ రోజువారీ ఏదో చిన్న ఉపాధి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి క్రమం. మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అతడు నిరుపేద, అతడికి భార్య లేదు, ఆడవాళ్ళ పేరు మీద ఇస్తామనేటువంటి ఒక సాకుతో అతనికి ఉన్నటువంటి ఇల్లును మీరు కాల్ చేయండి, అందులో ఇంకో వాళ్ళని నింపుతామని చెప్పి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా ఇల్లుంటే మీరు అతన్ని బయటకు వెళ్ళగొట్టండి, మేము కూడా మీకు సహకరిస్తాం. అతడు నిరుపేద, తల్లిని తండ్రిని కోల్పోయిండు, అనాథగా ఉన్నాడు. తల్లిది సంవత్సరీకం అయిపోతే కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళు కానీ చెప్పేటువంటి విషయం సహేతుకంగా లేదు. దీన్ని మేము తప్పనిసరిగా ఖండిస్తున్నాం. ఆడవాళ్ళ పేరు మీద ఇవ్వాలంటారు, ఆడవాళ్ళకు లేరు కదా, అతడికి ఎట్లా ఇస్తాం, అతన్ని బయటకు పంపుతాం అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. నిజంగా ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలి, నిరుపేదకి ఇల్లు ఇవ్వాలనేటువంటి ఏదైతే ప్రభుత్వ విధానం అప్పటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ విధానం అదే, ఇప్పటి కాంగ్రెస్ పార్టీ విధానం కూడా నిరుపేదకు ఇల్లు లేని వారికి ఇవ్వాలనేటువంటి సంకల్పం ఉంది. కాబట్టి దాని ప్రకారంగా అతడికి ఇల్లు లేదు, తల్లి లేదు, మరి రేపు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, చిన్న వయసు. అతడిని రోడ్డు మీద పడేసి మరి ఇంకోళ్ళకి ఇల్లు ఇవ్వాలని అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. దీన్ని మేము తప్పకుండా ఖండిస్తున్నాం. ఒకవేళ ఇప్పుడే మేము ఎంఆర్ఓ గారికి కూడా వెళ్ళి వినతి పత్రం ఇచ్చాం, గ్రామ పంచాయతీ ఈఓ గారికి ఇచ్చాం. రేపు దీనికి అనుబంధంగా ఉండేటువంటి ఎండిఓ గారికి కానీ ఆ ఇందిరా గారు అని చెప్పి దీనికి ప్రత్యేకంగా హౌసింగ్ వారికి ఉన్నారు జిల్లా అధికారి, వారి నోటీసులో పెడతాం. కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా ఒక చిన్న విన్నపం, మీరు నిజంగా లేని వాళ్ళ కోసం చేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఉన్న వాళ్ళని బయటకు వెళ్ళగొట్టి ఇంకోళ్ళకు ఇస్తామంటే ఈ విషయాన్ని మేము తీవ్రంగా తీసుకుంటాం. తప్పనిసరిగా నేను ఇందాక ఎంపీడీఓ గారికి కూడా చెప్పాను, సార్ ఇది న్యాయబద్ధమైనటువంటిది, న్యాయమైనటువంటిది, నిరుపేద, ఇతని తరఫున మేము బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తాం. తప్పకుండా మేము చేసేటువంటి ధర్నాలకు కానీ మేము చేసేటువంటి మీకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేటువంటి కార్యక్రమాలను మీరు తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ, ఖచ్చితంగా సంజీవ్ అనేటోడు అదే ఇంట్లో ఉంటాడు, అక్కడనే ఉంటాడు. ఆయన తరఫున మేము కూడా నిత్యం అక్కడ ఉండి కొట్లాడతాం. దీనిలో మాత్రం రెండో అంశం లేదు, రెండో ఆలోచన లేదు. మీరు కూడా ఒక మానవతా దృక్పథంతో ఆలోచించాలి. దీనిలో పెద్దరికాలకు వెళ్లకుండా మేము ఒక పోటీతత్వాన్ని పెంచుకోకుండా అతడు నిరుపేద 100% అర్హత ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈ విషయంలో మనందరం కలిసి అతడు కన్సిడర్ చేస్తూ మీరు కూడా కన్సిడర్ అవుతూ కొంత తగ్గుతూ తప్పకుండా అతనికి సాయం చేయాల్సిందిగా ఇప్పుడు మీడియా మిత్రుల ద్వారా మేము కోరుతున్నాం. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అధిక ధరలకు ఇసుక నమ్ముతున్నారని కట్టడి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి అన్నారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తోట ఆగయ్య మరియు జిందం చక్రపాణి మాట్లాడుతూ గతంలో 1000 రూపాయలకు ట్రిప్పు ఇసుక లభించేదని, ప్రజాపాలనలో 4000 ట్రిప్పు అమ్ముతున్నారని అన్నారు. సామాన్యుడు ఇంటి నిర్మాణం చేపట్టలేక సతమతమవుతున్నాడని, దీనిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇసుక నియంత్రణ చేయాలని కోరారు. అలాగే వారానికి 3 సార్లు ఇసుకకు అనుమతి ఇవ్వాలని, తద్వారా ఇందిరమ్మ ఇండ్లు మరియు ఇతర గృహ అవసరాలు తీరుతాయన్నారు.
సిరిసిల్లలో 26 మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కాంగ్రెస్ పార్టీ మంజూరు చేసిందని అది ఏ విధంగా ఎంపిక చేశారో ప్రజలకు వివరించాలన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని, మిగిలిన 800 మంది కూడా ఇండ్ల మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 4 సార్లు ప్రజలచే చిత్కారం పొందిన నాయకులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారని, ఇది ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. ఇసుక ధరల నియంత్రణ మరియు అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాకుంటే భారత రాష్ట్ర సమితి పోరాటాన్ని మొదలు పెడుతుందని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడూరు ప్రవీణ్ మరియు ఎండి సత్తార్, గుండ్లపల్లి పూర్ణచందర్, గుండారపు కృష్ణారెడ్డి, గుగులోతు సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున సిరిసిల్ల పట్టణంలో గతంలో 1000, 1200, 1500 కూర్చున్న ఉసుకే ఇలా ఈ ప్రజాపాలన 4000 నుంచి 6000 రూపాయలు చెప్పి పోస్తురంటే ఇదేనా మీరు చేస్తున్న ప్రజాపాలన అని చెప్పి నేను ఖచ్చితంగా ఈ సందర్భంగా మాట్లాడడం జరుగుతుంది. మరి ఇది జిల్లా అధికారి కలెక్టర్ గారు, మరి ఇది మీ దృష్టికి వస్తుందా లేదా, మరి ముఖ్యంగా అసలు ఇక్కడ ఈ కింది పరిధిలో నడుస్తుందా? మరి ఇంత వ్యవస్థ 1500, 1000 రూపాయలు ఉన్న ఉసుక ఇలా 4500 వేయిందంటే దీనికి మీరు దృష్టి పెట్టి రానున్న రోజుల్లో ప్రజాపాలన అంటే గతంలో 2000, 1200 మధ్యలో జరిగిన ఉసుకే ఇలా 4500, 6000 చేరుతుందంటే ఇది ప్రజాపాలన అని చెప్పి ప్రజలు అడ్డగోలుగా బాధపడుతున్నారు. కట్టుకునే పరిస్థితిలో లేరు ఈ ఇందిరమ్మ ఇల్లు సుతా అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. ముఖ్యంగా ట్రాక్టర్ లబ్ధిదారులు, మీరు 15 రోజులకు ఒక రోజు 2 ట్రిప్పులు ఇస్తే, ఆ 15 రోజులు కానీ నెలకు 2 సార్లు 3 సార్లు ఇస్తే ఆ వ్యక్తి ట్రాక్టర్ యజమానులు కానీ ఇటు డ్రైవర్లు కానీ వాళ్ళకు సుతా కనీసం పైన మా పాలక వర్గంలో కనీసం వారానికి 4 సార్లు 2 సార్లు 3 సార్లు ఇచ్చిన దాన్ని ఇలా మీరు నెలకు 2 సార్లు ఇస్తుంటే ఇలా ఆ కార్మికులు అనేటోళ్ళకి కానీ ఇటు డ్రైవర్లు అనేటోళ్ళకి కానీ ఇటు ఓనర్లకు కానీ పూర్తిగా అది చాలి జీతంతో ఇలా అడ్డగోలు రేట్లు పెరిగే అవస్థ ఏర్పడ్డది. కాబట్టి వారానికి 3 రోజులు ఖచ్చితంగా ఉసుక అనేది సిరిసిల్ల దాటకుండా ఇక్కడున్న కట్టుకునే యజమానికి సస్తమైన ధరల్లో ఇప్పించే విధానంగా మీ కాంగ్రెస్ నాయకులు జిల్లాధికారి కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి ఈ వ్యవస్థ నడిపించాలని చెప్పి ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ నాయకులకు మరి జిల్లా అధికారి కలెక్టర్ గారికి మా పార్టీ పక్షాన విన్నవించడం జరుగుతుంది. రెండవది, నిన్న మొన్న మేము మా కేటీఆర్ గౌరవ మాజీ మంత్రివర్యులు మనకు ప్రజల సమక్షంలో డబుల్ బెడ్రూమ్లు ఇల్లు తీయాలనే ఒక సమక్షంతో ఏ ఒక్క చిన్న వ్యక్తికి తావీయకుండా మీడియా ద్వారా, ఎంఆర్ఓ ద్వారా, ఆర్టీఓ ద్వారా, కమిషనర్ ద్వారా ఇలా 1900 ఇండ్లు సెలక్షన్ చేసుకోవడం జరిగింది. ఆ 1900 ఇండ్లలో ఎలక్షన్ రావడంతో ఒక 104 ఇండ్లు ఆల్రెడీ కలెక్టర్ అందరు పొజిటివ్ సూట్ ఇవ్వడం జరిగింది, సెలక్షన్ చేయడం జరిగింది. దాన్ని ఇవాళ 100 పెండింగ్ ఉన్నాయి, 104. అవిటికి ఇవ్వకుండా మిగతా కొంతమందిని అసలు ఏ బేసిక్లా సెలక్షన్ చేయడం జరిగింది. అసలు మేము చేసింది ఎట్లా అంటే నిస్వార్థంగా ఖచ్చితంగా డ్రా తీసి కంప్యూటర్ ద్వారా చేయడం జరిగింది. మరి అక్కడ లబ్ధిదారులు కొంతమంది 102 మంది ఉండగా వాళ్ళకి ఇవ్వకుండా ఇక ఇతరులను పేర్లతోటి చెప్పి కాంగ్రెస్ నాయకులు పేర్లు ఇచ్చినాయే ఇవాళ 266 మందికి ఇస్తున్నట్టు మాకు తెలిసింది. మేమేమంటున్నామంటే ఆ 266 మందికి మేము ఇవ్వద్దని మేము అంటలేము. ఎందుకంటే ఇంకా లబ్ధిదారులు 800 మంది ఉన్నారు కాబట్టి ఆ 266 మందికి ఇచ్చుకుంటూ గత పాలకవర్గం కలెక్టర్, ఏ కలెక్టర్ అయినా ఒక కలెక్టరే, ఆ కలెక్టర్ సెలక్షన్ చేసినవి 104 ఉన్నాయి కాబట్టి ఆ 104 లబ్ధిదారులకు ఇచ్చుకుంటూ మళ్ళీ 266 ఇవ్వాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము జిల్లా కలెక్టర్ గారికి విన్నవించడం జరుగుతుంది. ఒకవేళ లేని పక్షంలో ఖచ్చితంగా ఆ 104 మందికి ఇచ్చేదాకా మేము పార్టీ పక్షాన వెనుదండ నుండి మేము పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. బాగా మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి మరి 10 ఏళ్ల తర్వాత కూడా అదే 5 లక్షల రూపాయలతోని ఇలా పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవాలనంటే సాధ్యమవుద్దా? మరి నువ్వు రేవంత్ రెడ్డి, నీ తమ్ముళ్ళు కొండారెడ్డి కావచ్చు, తిరుపతి రెడ్డి కావచ్చు, ఇంకో ఆయన కావచ్చు, మరి ఇలా ఈ 10 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టి చూపిస్తావు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మళ్ళీ బాగా మాటలు చెప్పి ఇందిరమ్మ లబ్ధిదారులకు, గృహ నిర్మాణదారులకు, ఇసుక ఫ్రీగా పంపిస్తామని చెప్పిన మీరు ఇవాళ
ఇసుక దొరకాలంటే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే వాళ్లకు గగనమైపోయింది, అది పారిజాత పుష్పమైపోయింది. ఇలా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో 2000 3000 నుంచి ఇంకా దూర ప్రాంత గ్రామాలైతే 3500 4000 వరకు తీసుకుంటా ఉన్నారు. ప్రతి మండలంలో కూడా మినిమం 3000కు తక్కువ ఎక్కడ కూడా ట్రాక్టర్ ఇసుక లభించడం లేదు. వాగుపక్కకున్న తంగలపల్లి కూడా 3500 3000, ఇంకా దూరం అయితే జిల్లాల లాంటి గ్రామాలకైతే 4000 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. సిరిసిల్ల మానేరు నది ఒడ్డున ఉన్నది సిరిసిల్ల పట్టణంలో కూడా 3500 నుంచి 4500 వరకు కూడా ఇలా ఒక ట్రాక్టర్ ఇసుకకు ఇలా తీసుకుంటా ఉన్నారు. మరి ఇందిరమ్మ ఇళ్లకు నువ్వు ఫ్రీగా ఇస్తానని చెప్పేసి మాటలు చెప్పినావు, హామీ ఇచ్చినావు. ఇలా ఒక్కొక్కరు ఇల్లు నిర్మించుకోవాలనంటే ఈ లెక్కన నువ్వు 10 ట్రాక్టర్లు లెక్క చెప్పినావు ప్రభుత్వ అధికారులు, అంటే 25 క్యూబిక్ మీటర్లు. కానీ వాస్తవంగా ఒక ఇల్లు పూర్తి కావాలనంటే 10 నుంచి 25 ట్రాక్టర్లు మినిమం ఇసుక పడుతుంది. మరి నువ్వు 25 ట్రాక్టర్లు ఇసుక పట్టేది ఉంటే నువ్వు ఇచ్చే 5 లక్షల నుంచి 1,00,000 రూపాయలు ఇసుకకే వెచ్చించాల్సి వస్తుంది. ఇసుకకే 1,00,000 రూపాయలు వెచ్చించే పరిస్థితి ఇలా లబ్ధిదారులకు, ఇలా పేదోళ్లకు ఇలా నెలకొని ఉన్నది. మరి ఇలా తెల్లారితే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇసుక పేరిట ప్రతిరోజు ఆరోపణలు చేసిన, ఇప్పుడు ఈ సొల్లు కబుర్లు చెప్పిన కాంగ్రెస్ నాయకుడు రోజు ఇసుక మీద మీటింగ్ పెట్టి ఇక్కడ సప్పటి మాటలు చెప్పి అదేంది అబద్ధాలు చెప్పి అటగోలు ఆరోపణలు చేసిన మరి కాంగ్రెస్ నాయకులు ఇలా మీరు ఇందిరమ్మ పేరిట నిర్మించే లబ్ధిదారులకు మరి ఇసుక పేరు మీద మీరు టోకరా చేసే పరిస్థితి ఉంది. ఇలా ఇసుక పేరు మీద వాళ్ళని నష్టం చేసే పరిస్థితి ఉన్నది. బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇసుక మీరెవరు తయారు చేస్తలేరు. ఇసుక ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పొలంలోకి వెళ్ళి కొట్టుకొస్తలేదు, ఆయన ఇంటికి వస్తలేదు. ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలంలో ఎత్తు ప్రాంతాల నుంచి మట్టి కొట్టుకొచ్చి అది ఫిల్టర్ అయ్యి ఇసుకగా మారి రేవులలో ఇలా నదులలో అట్లాగే ఇలా వాగులలో వంకలలో ఇసుక నిల్వలు మేటలు వేసి ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా ఇల్లు నిర్మించుకునే వాళ్ళకి కావచ్చు, ఇతరత్ర ఇందిరమ్మ ఇల్లే కాదు ఇలా ఇతరత్ర ప్రైవేట్ వ్యక్తులు కూడా అనేక నిర్మాణ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇసుక అవసరమే. మీరు ఇందిరమ్మ ఇళ్లకు ఫ్రీ, మిగతా వాటికన్నా కానీ ట్రాక్టర్ వాళ్ళను ఇబ్బంది పెడతా ఉన్నారు, ఇల్లు నిర్మాణం చేసుకునే వాళ్ళను ఇబ్బంది పెడతా ఉన్నారు. అట్లాగే ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు చేసే వాళ్ళకు కూడా ఇలా ఇసుక దొరకని పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొని ఉన్నది. మరి బాగా ప్రగల్భాలు చెప్పిన ఇలా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావచ్చు, ఇంకో నేతలు కావచ్చు, మరి ఏడమున్నారో తెలియదు. ఇలా ప్రజలకు అయ్యే ఇబ్బందిని మరి కళ్ళుండి చూస్తలేరా, మరి మెదడుండి ఆలోచన చేస్తలేరా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. వెంటనే అన్ని రకాల నిర్మాణదారులకు, ఇలా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు చేసే నిర్మాణదారులకు కావచ్చు, ప్రైవేటు బిల్డింగ్లు కట్టుకునేటోళ్ళకు కావచ్చు, ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు కావచ్చు, అందుబాటులో సౌకర్యవంతంగా ఉండే ధరలో ఇసుకను సప్లై చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇలా గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు పేదవాళ్ళు ₹1 కూడా వాళ్ళ జేబు నుంచి పెట్టకుండా అన్ని రకాల నిర్మాణ ఖర్చులు పెట్టి 2 పడక గదులు సౌకర్యవంతంగా నిర్మించి ఇలా పేదవాళ్ళకి ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఇలా పేదవారికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వాన్ని అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఇలా కేటీ రామారావు గారి నాయకత్వంలో ఇంతకుముందే చెప్పిన దాదాపు ఇలా నియోజకవర్గంలో 8 నుంచి 10,000 ఇండ్లు నిర్మించి దాదాపు ఇచ్చినాం. ఒక్క లబ్ధిదారు నుంచి కూడా ₹1 నిర్మాణానికి వేలు లేకుండా ఇచ్చినాం. ఆనాడు మేము 5 లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్కు ధర, ఆనాడు ఇంజనీరింగ్ అధికారులు కావచ్చు, లేకపోతే సాంకేతిక నిపుణులు కావచ్చు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించాలంటే 5 లక్షలు అయితే అని 2014-15లో చెప్తే ఇలా అదే 2 లక్షల అదే 10 ఏళ్ల తర్వాత 11 ఏళ్ల తర్వాత ఇలా 2 పడక గదిల ఇంటికి అదే 5 లక్షల రూపాయలను నువ్వు మంజూరు చేస్తున్నావు. నీది ఏం తెలివి అంటావు రేవంత్ రెడ్డి? మరి ఆనాడు 10 ఏళ్ల కింది ధరలే ఇలా ఉన్నాయా? మరి 10 ఏళ్ల కింద సిమెంట్ బస్తా ఎంత ఉంది? 10 ఏళ్ల కింద ఇలా స్టీల్ ఎంత ఉంది? 10 ఏళ్ల కింద ఇలా కంకర కావచ్చు, ఇలా ఇతర సామాగ్రి ఇసుక కానీ ఏ ధరలో ఉన్నాయని చెప్పేసి తెలుసుకోమని చెప్తా ఉన్నా. కనీస పరిజ్ఞానం లేని కాంగ్రెస్ నాయకులు అందరి ఇళ్ల పొంట బ్రోకర్ల లెక్క తిరుక్కుంటా
ఇగో ఇసుక ఓపిస్తాం అని 500, ఇగో ఇసుక ఓపిస్తామని 1000 రూపాయలు, ఇలా ఇసుక ఓపిస్తామని 2000 వసూలు చేసుకుంటా ఇలా ఇసుక అంటేనే అదొక మన పార్టీ పరంగా మాదొక జేబు సంస్థ అనే లెక్కన ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది గ్రామాల్లో కావచ్చు, పట్టణంలో కావచ్చు చేస్తూ ఉన్నారు. ట్రాక్టర్ వాళ్ళను ఇబ్బందులు చేస్తూ అధికారుల పేరు చెప్పి ఇసుకను సక్రమంగా ఎప్పటికప్పుడు అందివ్వకుండా వాళ్లకు అందుబాటులో ఉంచకుండా ఎలా అన్నట్టు ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వంలోని పెద్దలు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, కాంగ్రెస్ పెద్దగా నరికిండ్రు. ఏందనంటే ప్రతి వాగు నుంచి, ప్రతి నది నుంచి ఆ గ్రామంలోనే ఎంతమంది లబ్ధిదారులకైతే ఇళ్ళ నిర్మాణం చేసుకుంటారో అక్కడ ఒక స్టాక్ పాయింట్ పెడతాం. ప్రతి మండల కేంద్రంలో ఇసుకది ఎంతమంది అయితే ఉన్నారో అందుబాటులో, తహసీల్దార్కి అందుబాటులో ఒక స్టాక్ పాయింట్ పెడతాం అని చెప్పేసి ప్రగల్భాలు పలికిర్రు, నరికిర్రు. మరి గ్రామాల్లో ఇలా ఇసుక స్టాక్ పాయింట్లు కనిపిస్తారు, ఇలా మండల కేంద్రంలో స్టాక్ పాయింట్లు కనిపిస్తారు, మరి జిల్లా కేంద్రంలో స్టాక్ పాయింట్ కనిపిస్తారు. స్టాక్ పాయింట్లు ఎక్కడున్నాయంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబులలో ఆ ఓచర్ల రూపంలో, కూపన్ల రూపంలో స్టాక్ పాయింట్లు ఉన్నాయి. మరి వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు పేరు మీద ఇసుక ఇచ్చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకుడు చెప్పిండా ఇల్లు కట్టుకోకపో ఇసుక కూపన్ ఇచ్చేయి. కాంగ్రెస్ నాయకుడు చెప్పిండా ఆ అభివృద్ధి కార్యక్రమం చేయకపోని ఇసుక కూపన్ ఇచ్చేసి. మరి ఇలా ఈ ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు, ప్రభుత్వ అధికారులు ఎందుకు? మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లాగో ఆల్రెడీ ఈ నియోజకవర్గంలో అసలు మళ్ళీ నేను ఆయన పేరు చేయదలుచుకోలేదు, అనేక సార్లు ఓడిపోయిన నాయకుడు, ప్రజల చేత చీత్కరింపబడి చీకొట్టిన నాయకుడు ఇలా స్టేజీల మీద ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్లు ఇస్తూ ఉన్నాడు. ఇలా స్టేజీల మీద ఇంకా ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఇస్తూ ఉన్నాడు. సిగ్గుచేటు. నన్ను అడిగితే వార్డు మెంబర్ కూడా ఓడిపోయినాక కనీసం వార్డు మెంబర్ కూడా చిన్న వార్డు మెంబర్ కూడా ఒకసారి ఓడిపోతే నేను మళ్ళీ ప్రజల మద్దతు పొంది, నేను మళ్ళీ ప్రజల ఆశీస్సులు తీసుకొని, నేను ప్రజల ఆశీస్సులతోటి మద్దతుతోటి గెలిచి మళ్ళీ ప్రజల ముందుకు వస్తా అని చెప్పేసి పోతాడు. కానీ ఈ ఓడిపోయిన నాయకుడిలాగా పదే అనేక సార్లు ఓడింపబడ్డా కానీ ఈ వేదికలెక్కి, స్టేజీలెక్కి, చేతులూపి మన అధికారిక కార్యక్రమంలో పాల్గొనే నాయకుడిని నేనైతే ఇదివరకు చూడలేదు. 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో చూడలేదు. అటువంటి జ్ఞానం నేను మనిషి కూడా అనుకుంటున్నా. తస్మాత్ జాగ్రత్త అధికారులారా, తప్పకుండా రీలు గిర్రాన్ని తిరుగుతుంది. ప్రజల మద్దతుతోటి, ప్రజల ఆశీస్సులతోటి తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతా ఉంది. ఇప్పుడు మీరు ఏదైతే తప్పుడు పనులు చేస్తూ ఉన్నారో అధికారులు, ఇప్పుడు మీరు ఏదైతే తప్పుడు మాటలు విని ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారో, ప్రజలను అయోమయానికి గురి చేస్తూ ఉన్నారో, తప్పుడు విధానాలను నడుస్తూ ఉన్నారో, వీటన్నిటికీ కూడా మూల్యం చెల్లించుకునే రోజు వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా. సిరిసిల్ల అర్బన్ పరిధి పెద్దూరు పరిసర ప్రాంతాల్లో తరచూ రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి. వాహనదారులు మితిమీరిన వేగంతో వెళ్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇటీవల ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించగా పలు సంఘటనల్లో చాలా మంది గాయాల పాలయ్యారు. ఈ అంశంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేయగా స్పందించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెనమనేని కమలాకర్ రావు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయించారు. స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయించాలంటూ కమలాకర్ రావు సంబంధిత శాఖ అధికారులకు విన్నవించగా స్పందించిన అధికార యంత్రాంగం నేడు పెద్దూరులోని పలు ప్రాంతాల్లో రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు వేయించింది. పెద్దూరు బస్టాండ్ వద్ద, సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద, కల్లుమండవ వద్ద జనసంచారం ఉండడంతో ఆయా ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు వేయించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కమలాకర్ రావుతో పాటు మాజీ సర్పంచ్ రాకం రమేష్, కాంగ్రెస్ నాయకులు గుగిల తిరుపతి, సల్లూరి మురళి తదితరులున్నారు. పెద్దూరు గ్రామంలో ఈ వేగ నిరోధకాలు లేక బాగా ఇబ్బంది జరగడం జరిగింది. ఇంతకుముందు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కారుతోటి స్పీడ్ బ్రేకర్స్ వేయించడం జరిగింది. వాటిని మన కేసీఆర్ గారు సర్దాపూర్ మార్కెట్ కట్టిన ఏఎంసీని ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు అవి తీసేయడం జరిగింది. అవి ఆ వేగ నిరోధకాలు వచ్చడానికి కూడా చాలా తీవ్ర ప్రయత్నం చేస్తే అవి పెట్టించడం జరిగింది. సీఎం గారు వచ్చే వరకు అవి తీసేసిన తర్వాత ఇప్పుడు దరిదాపు అవి తీసేసినాక కూడా గత సంవత్సరం కాలం నుంచి మన గౌరవ కలెక్టర్ గారిని మరియు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏకే మహేందర్ రెడ్డి గారిని
ప్రత్యేకంగా కోరగా వారు సంబంధిత R&B అధికారులతో మాట్లాడి వృత్తి వేగ నిరోధకాలను మంజూరు చేయించడం జరిగింది. ఎందుకంటే ఇవి లేకుంటే మాకు బాగా మా గ్రామంలో విపరీతమైన యాక్సిడెంట్ అయి దాదాపు 10-12 మంది చనిపోయినారు. అందుకొరకు వీటి కొరకు బాగా తీవ్ర ప్రయత్నం చేసి సంవత్సరాల కాలం తర్వాత మేము సాధించుకోవడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మన R&B అధికారులందరికీ మరియు జిల్లా కలెక్టర్ మరియు నియోజకవర్గ ఇన్ఛార్జు వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారి అందరికీ మా ప్రజల పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు. వివాహ సమయంలో ఇచ్చిన కట్నాన్ని తిరిగి ఇవ్వాలని ఓ యువతి అత్తగారి ఇంటి ముందు బైఠాయించిన సంఘటన సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో చిన్న బోనాల గ్రామంలో చోటు చేసుకుంది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాల గ్రామానికి చెందిన గోస్కుల పరశురాములు ఇంటి ముందు కీర్తన అనే యువతి బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని వారి ఇంటి ముందు నిరసన వ్యక్తం చేసింది. బాధితురాలికి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం అండగా నిలిచింది. 4 సంవత్సరాల క్రితం మల్కాపేటకు చెందిన కీర్తనను చిన్న బోనాలకు చెందిన పరశురాములు వివాహం చేసుకున్నాడు. వివాహమైన వారానికి తనకు భార్య వద్దని ఇంటి నుండి కొట్టి అదనపు కట్నం తేవాలని పుట్టింటికి పంపించాడు. అప్పటి నుండి ఇంటి దగ్గరే ఉంటున్న కీర్తన తనకు రావాల్సిన కట్న కానుకలు తిరిగి ఇవ్వాలని పలుమార్లు పోలీసులను కోరినప్పటికీ వారి నుండి స్పందన లేకపోవడంతో ఈ రోజు బాధితురాలు పరశురాం ఇంటి ముందు బైఠాయించింది. పెద్ద మనుషుల సమక్షంలో జరిగిన ఒప్పందం ప్రకారం తన డబ్బులు ఇవ్వాలని, లేకపోతే పోరాటం కొనసాగిస్తారని బాధితురాలు పేర్కొంది. కీర్తనకు న్యాయం జరిగేంత వరకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం అండగా ఉంటుందని జిల్లా కార్యదర్శి జవాజీ విమల తెలిపారు. సిరిసిల్ల జిల్లా చిన్న బోనాల గ్రామంకు సంబంధించిన మన పరశురాములు అబ్బాయి 4 సంవత్సరాలు అవుతుంది మల్కపేట నుంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నాక మధ్యంతరంగా ఆమె దోలు కచ్చుకోవడం లేదు, ఇక్కడ కాపురం పెట్టింది లేదు. ఆమె అంతటా ఆమె ఇంటికి వచ్చినాక కొద్ది రోజుల తర్వాత వాళ్ళ అత్తమ్మ ఆయన ఆమెను నువ్వు వద్దు ఇంట్లో అసలు వద్దని అందరు కలిసి ఆమెను ఎల్లగొట్టిన తర్వాత కొద్ది రోజులు అమ్మ వాళ్ళ ఇంటికనే ఉంది అమ్మాయి మల్కపేటలో ఉండి అతను పెద్ద మనసుతో వాళ్ళతో ఒప్పందాలు చేసినా కూడా ఎన్ని చాలా చెప్పినా కూడా బంగారం గోల్డ్ విషయంలో కూడా చాలా అబద్ధాలు ఆడి లాస్ట్కి అయితే కొంచెం బంగారం ఇచ్చిన నేను విడాకులకే ఇస్తాను సిద్ధపడ్డాడు. పర్లేదు అయినా కూడా టైం ఇచ్చారు, పెద్ద మనుషుల మధ్యలో ఒప్పందం చేసుకున్నారు. ఆ టైం కూడా అధిగమించి వాళ్ళు ఇచ్చిన ఏదైతే కట్నం ఉందో 4 లక్షలు ఇచ్చిన దానికి ఇంకో 4 లక్షలు అదనంగా మాట్లాడినట్టు 8,50,50,000 ఇవ్వాలనేది డిమాండ్ చేసిన పెద్ద మనుషుల ఒప్పందం మీద. ఆ ఒప్పందమైనా కూడా ఇప్పటికీ 6 నెలలు గడుస్తున్నా కూడా డబ్బులు ఇచ్చింది లేదు, విడాకులు తీసుకున్నది లేదు. వాళ్ళని అక్కడనే అమ్మాయిలను వాళ్ళకి నాన్న లేడు, అమ్మాయికి వాళ్ళ నాన్న లేకుండా వాళ్ళకి ఎవరు లేరు, వారసులు లేరు అని వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు ఈ పరశురాములు. ఇలాంటిది సరికాదు. ఎందుకంటే పరశురాములు కూడా ఎప్పుడైతే అమ్మాయి మీద ఇష్టం లేదో అమ్మాయి డబ్బులు అమ్మాయికి ఇచ్చేసి నీ బతుకు నువ్వు బతుకు ఆమెను ఇబ్బందులు పెట్టద్దని నేను ఎన్నిసార్లు పొద్దు నుండి 10 గంటలకు వచ్చి చెప్పినా కూడా అతను దారిలోకి వచ్చింది లేదు, ఫోన్లో మాట్లాడేవి తప్ప అతను ఏమాత్రం కూడా రెస్పాండ్ అవ్వడం లేదు. దానికి అనుగుణంగా అమ్మాయి ఏమంటుందో నిన్ననే మనస్తాపకు గురై ఆత్మహత్యకు పూనుకుంటే అలా కాదని నేను సెక్యూరిటీ గుండా ఆమెను కాపాడి లేదమ్మా మాట్లాడదామని ఈరోజు ఇంటికి వస్తే ఇంటికాడ కూడా ఇక్కడ స్పందన లేదు. వాళ్ళది రేపు ఇస్తాంలే కేసులో చూసుకుంటాంలే, లేదు వాళ్ళు వల్గర్గాళ్ళు ఆ అమ్మాయి గురించి మీకు తెలియదు మేడం అలా ఇలా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడడం సరికాదు. పరశురాములు నువ్వు వచ్చి ఇక్కడ మాట్లాడు. అమ్మాయి ఏంటి అసలు అమ్మాయి వద్దనుకున్నప్పుడు అమ్మాయి సంస్కారంతో నీకు పని లేదు, ఆమె డబ్బులు ఇచ్చేయి, ఆమె అందరూ ఆమె ఉంటుంది, ఆమె విడాకుల కాగితం మీద నీకు సంతకం పెడుతుంది అని చెప్పేశాము. అయినా కూడా లేదు నేను కోర్టులో చూసుకుంటా, అక్కడ చూసుకుంటా, ఇక్కడ చూసుకుంటా అని మాట దారేసిన ధోరణి మాట్లాడుతుండు. కాబట్టి పరశురాములు తక్షణమే ఆమెకి ఏవైతే నష్టపరిహారం డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు ఇవ్వాలి. ఇచ్చినాక ఆమె జోలికి మళ్ళీ వస్తే మాత్రం పరశురాముల సంగతి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. అతనికి ఎవరైతే అండదండలు ఉన్నారో వారికి కూడా ఇదో హెచ్చరిక కావాలి. ఒక మహిళ పట్ల ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చడం కరెక్ట్ కాదని మేము సూచన చేయదలుచుకున్నాం. ఆ అమ్మాయికి ఎవరు లేరా అని వస్తారు పోతారని అనుకోవడం కరెక్ట్ కాదు. అమ్మాయి పట్ల ఆమె చాలా ఇబ్బంది ఉంది, చాలా ఏడుస్తూ ఉంది, పొద్దు నుండి మంచినీళ్ళు కూడా తాగుతలేదు. నేను ఇక్కడే ఉంటా మేడం, నేను ఇంటికి రానని ఇక్కడే ఉండి మకం వేసి కూర్చుంటానని స్టడీ చేస్తుంది. కాబట్టి అమ్మాయి పరంగా మనమందరం మా అమ్మాయి పరంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం న్యాయమైనంత వరకు మేము పోరాటంలో ఉంటాం. ఆమె నష్టపరిహారం అందించే వరకు ఆమె వెంట ఉంటామని మేము హామీ ఇస్తాం. ప్రజావాణితో ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజావాణికి మొత్తం 244 దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ శాఖకు 75, హౌసింగ్ శాఖకు 64, డిఆర్డీఓకు 32, ఉపాధి కల్పన అధికారికి 15, జిల్లా విద్యాధికారికి 11,
ఎస్డీసీ జిల్లా పంచాయతీ అధికారికి 7 చొప్పున, జిల్లా వ్యవసాయ అధికారికి 6, నీటిపారుదల శాఖకు 4, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్లకు 3, ఏడీ మైన్స్ జిల్లా వైద్యాధికారికి 2 చొప్పున, ఎక్సైజ్ శాఖ జిల్లా సంక్షేమాధికారి, జిల్లా అటవీ శాఖ, మత్స్య శాఖ, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఈవో, మున్సిపల్ కమిషనర్ వేములవాడ, ఏడీఎస్ఎల్ఆర్, సిపిఓ, ఈడీఎంకు 1 చొప్పున వచ్చాయి. ఆయా ఆర్జీలు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, జెడ్పీసీఈఓ వినోద్ కుమార్, డిఆర్డీఓ శేషాద్రి, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో చేపట్టిన పనులకు రావాల్సిన బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, లేకుంటే భవిష్యత్ ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని కాంట్రాక్ట్ సంఘం జిల్లా అధ్యక్షుడు దర్శనాల శంకరయ్య తెలిపారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, హయాంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో చేపట్టిన పలు పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులు 2 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ప్రభుత్వం విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు తమకు ఎలాంటి సంబంధం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందని అన్నారు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన కాంట్రాక్ట్ మరియు స్కూల్ మారవని అన్నారు. 2 సంవత్సరాల నుండి రావాల్సిన పెండింగ్ బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చిన్నపాటి కాంట్రాక్టర్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని, లేకపోతే రానున్న రోజుల్లో హైదరాబాద్ ఇందిరా పార్క్ వేదికగా రిలే నిరాహార దీక్షలు చేపడతామని శంకరయ్య హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో కాంట్రాక్టర్లు మల్లేశం గౌడ్, లక్కం ప్రభాకర్, నారాయణ రెడ్డి, సాయి గౌడ్, దేవరాజు, ప్రభాకర్ తదితరులున్నారు. నేను పెద్దలింగాపురం గ్రామం పెద్దలింగాపురం మల్లేశం గౌడ్ని, సివిల్ కాంట్రాక్టర్. నేను సబ్ షెల్టర్ అని అప్పుడు స్కీమ్ పెడితే 7 సబ్ షెల్టర్ కట్టిన, మా పెద్దలింగాపూర్ ఊర్లే బ్రిడ్జి కట్టిన, ఇంకా స్కూల్లో మా ఊరి మనబడిలో కూడా స్కూల్ చేసిన. ₹1 వస్తలేదు, 3 సంవత్సరాలు అయిపోయింది. దయచేసి బిల్లులు ఇప్పించాలని మేము మనవి చేస్తున్నాం. లేదంటే ఈ శంకర్ మన ప్రెసిడెంట్ తోటి మేము ఎక్కడికైనా సిద్ధంగా ఉన్నాం. దయచేసి మేము భార్య పిల్లలతో సహా వచ్చి మీ దగ్గర నిరాహార దీక్ష పట్టడానికి సిద్ధంగా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ యొక్క ప్రెస్ క్లబ్లో ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ చాలామంది చిన్న చిన్న కాంట్రాక్టర్లు మన ఊరి మనబడి కార్యక్రమం గత 3 ఏళ్ల కింద అప్పుడున్న గవర్నమెంట్ ఆ ప్రోగ్రాం తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు ఇంకా చాలామంది బయట ఉన్న వాళ్ళు కూడా ఏదో వాళ్ళకు ఉపాధి దొరికిందనే ఉద్దేశంతో 4 పైసలు అక్కడిక్కడ తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి ఆ కార్యక్రమం పూర్తి చేసి స్కూళ్ళన్నీ మళ్ళీ గవర్నమెంట్కు అప్పచెప్పి వీళ్ళు ఇవాళ నానా ఇబ్బందులు పడుతున్నారు. చేసిన వాళ్ళు చేపించుకున్న వాళ్ళు అంత బాగానే ఉన్నారు. ఇప్పుడు ఆ స్కూళ్ళల్లో కూడా పిల్లలు మంచిగా బ్రహ్మాండంగా విద్య నేర్చుకుంటున్నారు. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు గవర్నమెంట్ మారంగానే ఆ స్కీమును తీసేసి అదే జాగాలో ఇంకొకటి కొత్తగా అమ్మ ఆదర్శ పాఠశాల అనేటువంటి స్కీమును తీసుకొచ్చి ఈ స్కీములో పనిచేయించి వీళ్ళకి పేమెంట్ చేయడం, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని పక్కకు పెట్టి వీళ్ళందరినీ ఇబ్బందికి గురి చేయడం ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఎందుకంటే గవర్నమెంట్ మారినంత మాత్రాన మరి ఇక్కడ కాంట్రాక్టర్లు మారరు, అక్కడ పనిచేయించుకున్న ఉపాధ్యాయులు కావచ్చు, మరి మీ యొక్క గవర్నమెంట్ ఆఫీసర్స్ డిపార్ట్మెంట్స్ ఎవరైనా వాళ్ళైతే మారరు కనుక అది ఏది ఏమైనప్పటికీ ఈ గవర్నమెంట్ మీద పూర్తి బాధ్యత ఉన్నది. వీళ్ళకి బిల్లులు చెల్లించేటువంటి బాధ్యత ఇప్పటి గవర్నమెంట్కి ఉంటుంది కనుక దీన్ని గమనించి మరి వీళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పి ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ మన సిరిసిల్ల కలెక్టర్ గారు కూడా గౌరవ కలెక్టర్ గారు చేతిలో కూడా వాళ్ళకి కొంచెం ఫండ్స్ అవైలబుల్లో ఉండదు. వాళ్ళన్న దీని మీద వారైనా కొంచెం ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ బిల్లులు ఇప్పించడానికి ఆయన కూడా మా అందరికీ తోడ్పడాలని చెప్పి కోరుకుంటూ, ఇక వివిధ డిపార్ట్మెంట్లలో కూడా పరిస్థితి అట్లే ఉన్నది. ఆర్ఎండ్బి కానీ, పంచాయతీరాజ్ కానీ, ఐబీ కానీ, ఇరిగేషన్ కానీ, ఇంకా సోషల్ వెల్ఫేరు, తర్వాత అన్ని డిపార్ట్మెంట్లలో కూడా బిల్లులన్నీ పెండింగే. ఈ గవర్నమెంట్ వచ్చిన నుంచి బిల్లులు అనేది లేదు. బిల్లులు ఇవ్వాలని ఆలోచన కూడా ఇప్పుడు గవర్నమెంట్కి ఉన్నట్టు కనిపిస్తలేదు. దీని మీదనే మేము అన్ని జిల్లాలలో తిరిగి ఒక పెద్ద కార్యాచరణ తీసుకొని రాబోయే రోజుల్లో ఒక 8-10 రోజుల్లో హైదరాబాద్లో ఇందిరా పార్కులో మరి అందరం కలిసి ఒక స్టేట్
బేస్గా ఒక ప్రోగ్రాం తీసుకొని ఆ ఇందిరా పార్కులో మరి నిరాహార దీక్ష చేద్దామనేటువంటి ఆలోచనలో ఉన్నాం. ఒక 8-10 రోజులు వేచి చూడమని చెప్పి మాకు కొందరు సలహాలు ఇస్తున్నారు. ఆ సలహా మేరకు మేము ఇప్పుడు దీన్ని కొంచెం మేము చేసి కొన్ని రోజులు ఓపిక పట్టడానికి ఆలోచన చేస్తున్నాం. అది ఇవి ఏ డిపార్ట్మెంట్లో చూసినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నటువంటి మాదిరిగా ఇండ్ల కూడా మరి బిల్లులు రావడం లేదు, పనులు కూడా ఏమని చేస్తలేరు. టెండర్లు వేసినవి కూడా చేస్తలేరు. కొత్తగా టెండర్లు పిలిస్తే కూడా చాలామంది వెనక ముందు అవుతున్నారు. దీన్ని గవర్నమెంట్ గమనించి మరి మా అందరిని ఆదుకోనటువంటి బాధ్యత ఆ గవర్నమెంట్ మీద ఉంది. మేము కూడా గవర్నమెంట్లో భాగమే. మేము చేస్తేనే అభివృద్ధి, వారు చేసేటువంటి కార్యక్రమం బయట కనిపిస్తుంది. వాళ్ళు అక్కడ ఉండి ప్రోగ్రాం ఇవ్వగానే అభివృద్ధి కాదు, చేసేటోడు కూడా ముందట ఉండాలి. కాంట్రాక్ట్ అన్నట్టు లేకపోతే అభివృద్ధి లేదు. అభివృద్ధి లేకపోతే మీకు ప్రజలలో మంచి పేరు లేదు. మీకు మంచి పేరు సాధించాలంటే మమ్మల్ని కూడా మీరు కాపాడుకోవాలి. మేము కూడా జీవనోపాధి కోసమే బతుకుతున్నాం. మాకు భార్య పిల్లలు ఉన్నారు. మమ్మల్ని కూడా ఎందరికో ఎన్నో స్కీములు ఇచ్చి ఆదుకుంటుంది మరి గవర్నమెంట్. మరి మా కాంట్రాక్టర్లు మేమేం చేసినాం? ఇలా 10 ఎకరాల భూమి ఉన్న రైతుకు రైతు బంధు ఇస్తున్నది, రుణమాఫీ చేస్తున్నది, రేషన్ కార్డులు ఇస్తున్నారు. మరి మేమేం చేస్తున్నాం? మాకు కూడా ఉపాధి కల్పించేటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద లేదా? మేము ఇక్కడ తెలంగాణ ఓటర్లం కాదా అని చెప్పి ఒక గవర్నమెంట్ మేము ప్రశ్నిస్తున్నాం. దయచేసి ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నాం, ఇక ముందు కూడా తీసుకోకపోయేది కూడా మీకు చెప్తాం. కనుక ఈ 8-10 రోజులలో ఈ బిల్లులన్నీ రిలీజ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ మరోసారి కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.